బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్ని కేంద్రం వెనక్కి పంపింది. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. జీడబ్ల్యూడీటీ అవార్డును ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయన్న కమిటీ అందుకే ప్రతిపాదనల్ని వెనక్కి పంపుతున్నట్టు వివరించింది. బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్ని కేంద్రం వెనక్కి పంపింది. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, భోగి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఏదైతే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందో ఆ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే తెలుగు రాష్ట్రాల మధ్య కొంత వివాదాస్పదంగా మారినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడు వెంటనే అనుమతులు ఇవ్వలేమని చెప్పి స్పష్టం చేసింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సిడబ్ల్యూసి నిపుణులు ఏ విధంగానైతే ఇప్పటి వరకు మేము పరిశీలించిన దాంట్లో కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి. అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మనం చూసాము, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా కేంద్రాన్ని కలిశారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి తమకున్నటువంటి అభ్యంతరాలను స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఫిర్యాదులన్నీ కూడా ఉన్నాయి. అందుకోసమే ఏదైతే గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నదో ఆ అవార్డు ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. సో వాళ్ళు పరిశీలించిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలకు సంబంధించినటువంటి నీళ్లను అటు పెన్నాతో కనెక్ట్ చేసేందుకు నదుల అనుసంధానం చేస్తాము. పోలవరం నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీటి ద్వారా ఈ బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తాము. దీని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఖచ్చితంగా నీరు అందుతాయనే విషయం పైన బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. సో దానికి అనుగుణంగానే వాటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా కేంద్రానికి సబ్మిట్ చేశారు. సో సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర నిపుణుల కమిటీ ఏదైతే జలశక్తి శాఖకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీ మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా ఏదైతే సిడబ్ల్యూసితో పాటు గోదావరి జలాలకు సంబంధించినటువంటి వివాద పరిష్కారానికి సంబంధించి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు కూడా పరిశీలించాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసింది. సో మొత్తానికి సిడబ్ల్యూసితో పాటు ఇటు ఏదైతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి పరిష్కార బోర్డు కూడా దీన్ని పరిశీలించి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాతనే నిపుణుల కమిటీ దీనిపైన ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని దాదాపు 90,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు 3 దశల్లో ప్లాన్ చేస్తున్నారు. 3 దశలకు కూడా పోలవరం జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజ్ కి నీరు తరలించడం, ఆ తర్వాత అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయానికి నీరు చేర్చడం, ఆ తర్వాత బనకచెర్ల కాంప్లెక్స్ ను నీటితో మళ్లించడం అనేది ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కీలక అంశాలు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మొత్తం ప్రపోజల్స్ ని కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రానికి ఆర్థిక శాఖతో పాటు అటు పర్యావరణ శాఖ ఈ విధంగా అటు జలశక్తి శాఖ ఈ 3 శాఖల వద్ద తమ ప్రపోజల్స్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పర్యావరణ అనుమతుల విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా అటు సిడబ్ల్యూసితో పాటు గోదావరి జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పరిష్కారానికి ఉన్నటువంటి బోర్డు ఏదైతే ఉందో వివాద పరిష్కారం కోసం ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశాయి. భోగి అయితే రాజు, ప్రస్తుతం పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ ఈరోజు అభిప్రాయపడి ప్రతిపాదనలు వెనక్కి పంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. అయితే ఈ సిడబ్ల్యూసి ఎప్పుడు పరిశీలిస్తుంది, అంటే ఫర్దర్ దీంట్లో స్టెప్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా భోగి, ఎందుకంటే మనం స్పష్టంగా చూస్తాము ఏ విధంగానైతే కొంత తెలుగు రాష్ట్రాల మధ్య ఈ బనకచెర్ల ప్రాజెక్టు అనేది వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ అదే సమయంలో తెలంగాణకు సంబంధించి ఇది తెలంగాణ రైతుల సంక్షేమానికి కావచ్చు, రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఇబ్బంది కలిగించేటటువంటి ప్రాజెక్టు. గోదావరి జలాలకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ కేటాయింపులే లెక్క తేలలేదు. సో ఖచ్చితంగా వాటి లెక్కలు తేలాక మాత్రమే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయం పైన ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కూడా
కొద్ది రోజుల క్రితమే అటు సిఆర్ పాటిల్ కలిశారు. సో ఈ ఫిర్యాదులన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా సిడబ్ల్యూసి ఏదైతే సెంట్రల్ వాటర్ కి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాతనే దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా తమ ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన అనుమతులు కావాలని. సో దాంట్లో భాగంగా సిడబ్ల్యూసితో పాటు ఏదైతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి వివాద పరిష్కారానికి సంబంధించినటువంటి బోర్డుల భేటీ కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. సో ఆ బోర్డుల భేటీతో పాటు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏ విధంగానైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినప్పుడు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఏవైతే అభ్యంతరాలు కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సో దానికి అనుగుణంగా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరగాల్సింది. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేసి మేమే ఈ పరిష్కారానికి సంబంధించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలకు సిద్ధం అవుతామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన కొన్ని కీలక సమావేశాలు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాటి తర్వాతే ఈ అనుమతులకు సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి అదే రాజు, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని కూడా కమిటీ పేర్కొంటూ ప్రతిపాదనలు వెనక్కి పంపించిన పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫిర్యాదులకు సంబంధించి లేకపోతే సందేహాలకు సంబంధించి కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంది. సో ఏంటి అసలు ఏ ఫిర్యాదులు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి ఫిర్యాదులు వచ్చాయన్న దానిపైన ఒక సమగ్ర నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేసింది ఆ కేంద్రం? ఖచ్చితంగా భోగి, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫిర్యాదు ఒకటి, అంటే గోదావరి జలాలకు సంబంధించినటువంటి ఈ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో ఆ దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఆ పోలవరం ప్రాజెక్టు తర్వాత ఆ వరద నీరు అంటూ ఒక మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంది. సో రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో పోలవరం ప్రాజెక్టు వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అంతేకాదు పోలవరం ప్రాజెక్టులో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి పునర్విభజన జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఎగువ రాష్ట్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అటువంటివి ఏమీ చేయకుండా నేరుగా బనకచెర్ల ప్రాజెక్టుకి వెళ్లిపోతున్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఏదైతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి బోర్డ్స్ ఉన్నాయో వాటి ఉన్నటువంటి ఆ నిబంధనలు, దాంతో పాటు అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నారన్న విషయాన్ని వీళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళు ఒకవైపు కేంద్రానికి నోట్ చేస్తూనే మరోవైపు ఓపెన్ గానే మీడియా ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మా ప్రాజెక్టు నిర్మాణం వల్ల వరద నీటిని మాత్రమే ఉపయోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాము. సో దీని వల్ల ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకు ఎటువంటి నష్టం లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఆ తర్వాత జరిగినటువంటి ఒక కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ విషయాన్ని అర్థమయ్యేలా తెలంగాణ అధికారులకు కావచ్చు, తెలంగాణ మంత్రులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు అర్థమయ్యేలా ఈ విషయాలన్నిటికీ కూడా వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఈ విషయం పైన ఓపెన్ గానే తాము ఎందుకు గడుతున్నాము, దీనివల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదనే విషయాన్ని తెలియజేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కేంద్రానికి ఇవ్వడంతో పాటు మరోవైపు ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిగేటటువంటి సమయంలోనూ దాన్ని అందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.